సో హలో గైస్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. సో ఈరోజు ముచ్చట ఏంటంటే, ఈ అక్వేరియంలో ఉన్న ఫిషెస్ బాగున్నాయి కదా, అవి ఫిషెస్ ఎందుకు బాగుండేవని అంటారా? సో ఈరోజు మేమైతే మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. ఎందుకంటే ఇది సాయిబాబా పారాయణం చదివి 10 మందికి కానీ ఎంతమంది కానీ భోజనాలు పెడతారంట. నాకు కూడా తెలియదు, నేనైతే ఫస్ట్ టైం వింటున్నా. సాయిబాబా పారాయణం అంటే సాయిబాబా బుక్ అన్నమాట, లైక్ స్టోరీ సాయిబాబాది. ఇంకా సాయిబాబా చరితం అని కూడా అంటారంట. ఇది 7 days చేస్తారంటే, థర్స్డే టు థర్స్డే, లైక్ 1 week చేస్తారు ఈ పూజ. ఇంకా 15 days అన్నా 1 month అన్నా చేయొచ్చు అంటే మన ఓపిక కాబట్టి. సాయిబాబా ఫోటో పెట్టి అఖండ దీపం ముట్టించి ఇంకా సాయిబాబా స్టోరీ చదువుతారంట ఎవరైతే పూజ మీద కూర్చున్నారో వాళ్ళు. ఆంటీ ఆ పారాయణం చదివేటప్పుడు ఆంటీకి సాయిబాబా ఇక్కడనే ఉన్నాడు అన్నట్టు అనిపిస్తుందంట. ఆంటీకి సాయిబాబా భక్తులు ఎవరైనా చదవచ్చంట. ఇంకా 7 days పూర్తి అవ్వగానే ఆంటీ భోజనాలు అయితే పెట్టింది. ఇంట్లో అయినా పెట్టాలి, లేకపోతే గుడికి వెళ్ళి సాయిబాబాకి ఇష్టమైన ప్రసాదం అయితే తీసుకొని వెళ్ళొచ్చు. ఇంకా ఆంటీ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయింది, ఎందుకంటే సాయిబాబా ఏదో జంతువుని అయితే పంపిస్తాడంట ఆశీర్వాదం ఇచ్చినట్టు. ఇక్కడైతే గోమాతలు అయితే వచ్చినాయి, చాలా గోమాతలు వచ్చినాయి. ఇంకా ఆ రోజు అయితే ఆంటీ అయితే ఒకటే పూట తింటదండి. ఇంకా ఆంటీ చాలా రకాల వంటలు అయితే చేసింది. ఇగోండి ఆంటీ అంకల్ వీళ్ళే. నాకు కూడా చాలా బాగా అనిపించింది ఆ పూజ. నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది దాని గురించి తెలుసుకోవాలి ఏంది అని. ఆంటీ కొంచెం బిజీ ఉంటేనే అడగలే, తర్వాత అడిగి మీ అందరికైతే షేర్ చేస్తా. ఇంకా ఆంటీ అయితే వచ్చిన వాళ్ళందరికీ పసుపు బొట్టు ఇచ్చింది. మీకు ఈ సాయిబాబా పారాయణం గురించి తెలిస్తే నాకైతే కమెంట్ చేయండి. బాయ్ బాయ్, సీ యు నెక్స్ట్ వ్లాగ్.